హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూసి వెళ్తున్నారండి. ఒకవేళ మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటే చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. సార్, ఎయిర్పోర్ట్ రోడ్లో పెద్ద యాక్సిడెంట్ అయింది. అది మీ కారే. ఆ మాట వినగానే మాధవ్ గారు ఒక్కసారిగా షాక్ అవుతారు. చేతిలో ఫోన్ జారిపోవడం ఒకటే తక్కువ. ఏమంటున్నావు అని వెంటనే తేరుకుని, ఓకే, నేను వెంటనే అక్కడికి వస్తున్నాను, హాస్పిటల్కి తీసుకెళ్లారా అని అడుగుతారు. అవతల వైపు నుంచి హాస్పిటల్ పేరు చెబుతారు. ఫోన్ కట్ చేస్తూనే మాధవ్ గారి ముఖం తెల్లబడిపోతుంది. యమునా గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని అడుగుతారు. మాధవ్ గారికి మాట రావడం లేదు. ఆయన కేవలం ఒక్క మాటగా యాక్సిడెంట్ అయింది అంతే. యమున గారి కాళ్ళు కదలవు. ఏంటి అని షాక్ అయ్యి వెంటనే ఇద్దరు ఏమీ ఆలోచించకుండా బయటికి పరిగెత్తుతారు. మరో చోట అశోక్కి యాక్సిడెంట్ అయిందని న్యూస్ బయటకు వస్తుంది. టీవీలో ఫ్లాష్ న్యూస్. ఇక్కడ అభి ఉదయమే లేచి టీవీ ఆన్ చేస్తాడు. న్యూస్ స్క్రోల్ చేస్తూ ఒక సైడ్ స్మైల్ వేస్తాడు. మనసులో అశోక్, నీ పని అయిపోయిందిరా అని క్రూరంగా అనుకుంటాడు. కానీ తర్వాత వచ్చే న్యూస్ విన్నాక అభి ముఖం పూర్తిగా మారిపోతుంది. న్యూస్ యాంకర్, యాక్సిడెంట్ అయిన కారులో అశోక్ లేరు. కారులో ఉన్నవారు అశోక్ డ్రైవర్ మరియు అశోక్ పిఏ ఇషిక మాత్రమే అని చెప్తుంది. ఆ మాట వినగానే అభి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కదిలినట్టు అవుతుంది. అభి ముఖం తెల్లబడిపోతుంది. కళ్ళల్లో షాక్. హృదయం ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. ఏంటి, ఇషికానా? టీవీ దగ్గరికి వచ్చి వాల్యూమ్ పెంచుతాడు. న్యూస్ మళ్ళీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి చాలా సీరియస్గా ఉంది. రెక్యూస్ ఆపరేషన్ సాగుతుంది. అభి చేతిలో ఉన్న రిమోట్ కింద పడిపోతుంది. ఇది అశోక్ కోసం ప్లాన్ చేశాను, కానీ ఇషిక ఎందుకు అక్కడ ఉంది? హాస్పిటల్కి చేరుకున్న మాధవ్ గారు ఎమర్జెన్సీ వార్డ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తారు. డాక్టర్, ఇషిక ఎక్కడ ఉంది? ఐసీలో ఉందా అని వణుకుతున్న గొంతుతో అడుగుతారు. అప్పుడే ఆశ్రమం మదర్ కూడా కంగారుగా అక్కడికి చేరుకుంటారు. ఆమె ముఖంలో భయం, కళ్ళల్లో కన్నీళ్ళు. అప్పుడే ఐసీయూ డోర్ దగ్గర నుంచి డాక్టర్ బయటకు వస్తారు. మాధవ్ గారు, యమునా గారు ఇంకా ఆశ్రమం మదర్ ముక్కుమ్మడిగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. హెడ్కి బాగా ఇంజరీ అయ్యింది. బ్లడ్ లాస్ చాలా అయింది. బాడీ మీద చిన్న చిన్న ఇంజరీస్ కూడా ఉన్నాయి. కొంచెం ఆగి మళ్ళీ, ఇప్పుడు మేమేమీ చెప్పలేం. నెక్స్ట్ 24 hours చాలా క్రిటికల్. ఆ టైం గడిస్తేనే కానీ ఏం జరుగుతుందో చెప్పలేము. ఆ మాటలు వినగానే ఆశ్రమం మదర్ అక్కడికక్కడే కూలిపోవడం తక్కువ.
కళ్ళు మూసుకొని చేతులు జోడించి దేవుడా ఇషికాని కాపాడు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. మాధవ్ గారు, డాక్టర్ ఏమైనా చేయండి, ఏదైనా సరే ఆ పిల్ల బ్రతికే ఉండాలి. డాక్టర్ గంభీరంగా తలూపుతూ మేము మా బెస్ట్ ఇస్తున్నాం సార్ అని మళ్ళీ ఐసీయూ లోపలికి వెళ్ళిపోతారు. జర్మనీలో బోర్డ్ మీటింగ్ ఫినిష్ అయిపోయి అశోక్ బయటకు వస్తాడు. ఫోన్ తీసి నోటిఫికేషన్స్ చూస్తాడు. ఒక న్యూస్ హెడ్లైన్ చదవగానే అశోక్ ముఖం ఎర్రగా మారిపోతుంది. దవడలు బిగుస్తాయి. చేతిలో ఫోన్ పట్టు గట్టిపడిపోతుంది. వెంటనే ఎవరికో కాల్ చేస్తాడు. ఇది ఎలా జరిగింది, ఎవరు చేశారు? అటువైపు నుంచి మాటలు వినగానే అశోక్ గట్టిగా అరుస్తాడు. 2 నిమిషాల్లో నాకు అన్నీ కావాలి. ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు అని అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. ఫోన్ కట్ చేసి తన టీం వైపు తిరిగి సీరియస్గా షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ చేయండి, మీటింగ్స్ అన్నీ ఆపేయండి అంటాడు. అసిస్టెంట్ షాక్లో సార్ ఇండియా ట్రిప్ షెడ్యూల్ లేదు. అశోక్ గట్టిగా ఇప్పుడుంది, ఇమ్మీడియట్గా ఫ్లైట్ అరేంజ్ చేయండి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎయిర్పోర్ట్ వైపు నడుస్తాడు. అశోక్ వాకింగ్లోనే మరో కాల్. జర్మనీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ కావాలి ఇండియాకి నౌ అని కళ్ళల్లో కోపం మండుతుంది. మనసులో ఒకటే, ఇషికాకి ఏమైనా అయితే దీన్ని ఎవరు చేసినా వదిలిపెట్టను. జర్మనీ ఎయిర్పోర్ట్ ఫాస్ట్ ట్రాక్లో సెక్యూరిటీ క్లియర్ చేస్తూ ఫ్లైట్ ఎక్కుతాడు అశోక్. ఇక్కడ అభి టీవీలో న్యూస్ చూస్తూనే మండిపడుతున్న కోపంతో వెంటనే ఫోన్ తీసి ట్రక్ డ్రైవర్కి కాల్ చేస్తాడు. గట్టిగా అరుస్తూ, ఏం చేసావురా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అటువైపు నుంచి డ్రైవర్ భయంతో, ఏమైంది సార్, మీరు చెప్పిన కార్ నెంబరే కదా సార్, నేను అదే కార్ని అటాక్ చేశాను, మీరు మిగిలిన అమౌంట్ కూడా పంపించండి అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. అభి దప్ అని ఫోన్ కింద పడేస్తాడు. కుర్చీలో కూర్చుని 2 చేతులతో తల పట్టుకుంటాడు. ఛా, ఇదేమైపోయింది? ఆ కార్లో ఇషిక ఎలా ఉంది? ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అశోక్ ఒకడే ట్రావెల్ చేస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందంటే, ముందు రోజు రాత్రి అశోక్ ఇషిక దగ్గర నుంచి వచ్చాక ఆఫీస్ నుంచి అర్జెంట్ బోర్డ్ మీటింగ్ కాల్ వస్తుంది. అది జర్మనీ నుంచి డైరెక్ట్ కాల్. అశోక్ వెంటనే డ్రైవర్ని పిలిచి రేపు మార్నింగ్ ఫ్లైట్లో ఇషికాని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి, అన్నీ పంక్చువల్గా ఉండాలి. డ్రైవర్ ఓకే సార్. అశోక్ నేను నైట్ ఫ్లైట్కి వెళ్తున్నా, మీటింగ్ చాలా అర్జెంట్ అని చెప్పి అదే రాత్రి నైట్ ఫ్లైట్లోనే జర్మనీకి వెళ్తాడు. అంటే ఇషిక మార్నింగ్ ఫ్లైట్, అశోక్ నైట్ ఫ్లైట్, 2 వేరు. ఇక ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అవగానే ఎయిర్పోర్ట్ బయట డ్రైవర్ రెడీగా ఉంటాడు. అశోక్ కార్ స్పీడ్గా దూసుకుపోతుంది. హాస్పిటల్కి చేరగానే అశోక్ డైరెక్ట్గా ఐసీయూ వైపు
వెళ్ళి ఐసీయూ గ్లాస్ డోర్ దగ్గర ఆగి లోపల చూసిన క్షణమే అశోక్ మనసు చెదిరిపోతుంది. బెడ్ మీద తల మొత్తం బ్యాండేజీలతో, ఫేస్ మీద చిన్న చిన్న గాయాలు, ఆక్సిజన్ మాస్క్, మానిటర్ల బీప్ సౌండ్ మధ్య శిఖాని అలా చూసి అశోక్ మనసు వెళ్ళాడిపోతుంది. వెంటనే వెనక్కి తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్, మీరేం చేస్తారో నాకు తెలియదు. ఏ ట్రీట్మెంట్ అయినా సరే, ఎంత డబ్బైనా సరే, తనకు మాత్రం ఏం కాకూడదు. ఇషికాకి ఏం కాకూడదు. అతని మాటల్లో గంభీరత. డాక్టర్ అశోక్ని చూసి, సార్, మేము మా ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాం. ఇది చాలా క్రిటికల్ కేస్, కానీ హోప్ ఉంది. మేము ట్రై చేస్తున్నాం. అశోక్ ఐసీయూ బయట కుర్చీలోనే కూర్చుంటాడు. ఆమె నవ్వు, ఆమె కోపం, ఐ లవ్ యూ సార్ అన్న తన మాటలు అన్నీ ఒకసారి మెదడులో తిరుగుతాయి. అప్పుడే అశోక్ ఫోన్ రింగ్ అవుతుంది. అశోక్ ఫోన్ తీస్తాడు. అటువైపు నుంచి, సార్, ట్రక్ డ్రైవర్ దొరికాడు. ఆ మాట వినగానే అశోక్ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. ఓకే, నేను వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఫోన్ జేబులో పెట్టి లేచి నిలబడతాడు. ఒక్కసారి ఐసీయూ వైపు చూస్తాడు. ఇషిక వైపు చూస్తూ మనసులో, నిన్ను ఇలా చేసిన వాడిని నేను వదలను అంటూ అక్కడి నుంచి బయటకు నడుస్తాడు.